హాయ్ అందరికీ. మీ ఇంట్లో కూడా ఇలాంటి బాల్కనీ ఉందంటే దాన్ని చిన్న చిన్న మొక్కలతోటి ఎలాగా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది టర్టిల్ వైన్ ప్లాంట్స్. పేరులో టర్టిల్ ఉంది కదా, టర్టిల్ అంటే తాబేలు. తాబేలుకి ఆహారంగా తీసుకుంటాయన్నమాట ఈ టర్టిల్ వైన్ని. చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్. ఊరికనే అలా చించి అలా గుచ్చినా కూడా చాలా బాగా వచ్చేస్తుంది. చాలా హెల్దీగా కూడా కనిపిస్తుంది కదా. మరీ ఎండకేస్తే మాత్రం ఆకులన్నీ త్వరగా వాడిపోయినట్టు అవుతాయి. సో ఎండకు ఉంటే మాత్రం ఈ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. ఈ పాట్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. అప్పుడప్పుడు దీనికి హెయిర్ లాగా పెరుగుతుంది. దీన్ని జస్ట్ ఇలా కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక పాట్ పెట్టుకొని ఉంటా. ఈ పాట్లో ఇలా గుచ్చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ గ్రో అయిపోతుంది. ఇది హైబ్రిడ్ వెరైటీ తమలపాకు మొక్క. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను గిఫ్ట్గా ఇచ్చింది కుండీతో సహా. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇలాగా కట్టి పెట్టాను. పై దాకా అల్లించాలి దీన్ని. ఇది జీజీ ప్లాంట్ అంటారు. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది అట్లానే ఎక్కువ రోజులు నెలల తరబడి ఇండోర్లోనే పెట్టామంటే దీని గ్రోత్ అనేది స్లోగా ఆగిపోతుంది. అప్పుడప్పుడు తీసుకొచ్చి బయట ఇలా పెట్టి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లోపల పెట్టామంటే దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. నీళ్ళు ఒక వారం పోయకపోయినా కూడా ఇది సర్వైవ్ అవుతుంది. ఇది చూసారు కదా, కనకాంబరాలు, నిత్యమల్లె పూలు అంటారు వీటిని. రెక్టాంగులర్ పాట్స్ తీసుకున్నాను. వాటిల్లో నేను ఇలాగా అరేంజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ కనకాంబరం మొక్క వేసాను, తర్వాత నిత్యమల్లెపూ, ఇది ఒక కలరు, ఇది డార్క్ పింక్ షేడ్ ఇది, తర్వాత మళ్ళీ కనకాంబరాలు వేసాను. సో ఇలా వేసే లోపల పాట్ అంతా ఫుల్గా పూలు పూస్తుంది. ఇది చూడండి, డార్క్ మజంతా షేడ్, బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కలరు. సో మళ్ళీ కనకాంబరాలు, నిత్యమల్లె పువ్వు అండ్ మళ్ళీ కనకాంబరాలు మొక్క. ఇలాగా అన్నిట్లో కూడా నేను ఇలాగనే ప్లాంట్ చేశాను. ఇది బేబీ సన్ రోజ్ ప్లాంట్ అంటారు. చాలా లైట్ ప్యారెట్ గ్రీన్ తోటి చాలా థిక్గా ఉంటాయి లీవ్స్ అనేది. చూస్తే టక్కున దీన్ని ప్లాస్టిక్ ప్లాంట్ అనుకుంటాము, కానీ కాదు. దీనికి కూడా చిన్న చిన్న డార్క్ పింక్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అవుతాయి. ప్రస్తుతానికైతే లేవు, అక్కడక్కడ మాత్రం వస్తుంది. మరి మొక్క నిండా అయితే పూయడం లేదు. ఒక్కొక్కటి మాత్రం వస్తుంది. అది 3-4 డేస్ ఉంటుంది, ఎండిపోతుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన మనీ ప్లాంట్. లేత ఆకుపచ్చలో చాలా బ్యూటిఫుల్గా అల్లుకుంటుంది. ఎక్కువ ఎండ తగిలితే మాత్రం ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ వెరైటీ. లీవ్స్ అన్నీ ఇలాగా మంచి లేత ఆకుపచ్చలో ఉంటాయి. ఎక్కువ ఎండ తగిలితే మాత్రం ఇవి ఈ లేత ఆకు కాస్త ముదురు రంగులోకి వచ్చేస్తాయి. అందుకని ఎక్కువ షేడ్లోనే అల్లించున్నాను దీన్ని. చాలా అందంగా ఉన్నాయి కదా లీవ్స్ అంతా మంచి గ్రీన్ కలర్లో. ఇది బోన్సాయి ప్లాంట్. దీని ఏజ్ జస్ట్ 10 years. 10 years నుంచి ఇలానే ఉంది. పెద్దగా గ్రోత్ అనేది ఉండదు, కానీ ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఒక 1 week వాటర్ పోయకపోయినా కూడా ఇది సర్వైవ్ అవుతుంది. చూసారుగా, ప్రతి బ్రాంచ్కి ఇలా మొగ్గలు అయితే వేస్తున్నాయి. ఇదైతే ఇలా వచ్చి వాడిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే ఇలా వచ్చి వాడిపోయిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేస్తా, మళ్ళీ అక్కడి నుంచి గ్రో అయ్యి ఇక్కడ మొగ్గలు వచ్చేస్తుంది. ఇలానే రిపీట్ అవుతా ఉంది 10 years నుంచి. వెరీ బ్యూటిఫుల్ డార్క్ పింక్ షేడ్ ఫ్లవర్స్. దీంట్లో రెక్క వెరైటీ కూడా ఉంటుంది. ఇది కానీ ముద్ద వెరైటీ. 3 layers ఉంది ఫ్లవర్ అనేది. దీన్ని క్రోన్ ఆఫ్ థ్రాన్స్ అంటారు. చూసారుగా ముళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో. మేబీ దానివల్ల దీనికి క్రోన్ ఆఫ్ థ్రాన్స్ అని వచ్చి ఉంటుంది. ఇది కూడా వెరీ లో మెయింటెనెన్స్ అవుట్డోర్ ప్లాంట్. వాటర్ లేకున్నా కూడా ఇది కూడా సర్వైవ్ అవుతుంది. చూసారుగా, మంచి బ్యూటిఫుల్ పీచిష్ ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి ఫ్లవర్స్ అనేది. దీంట్లో కూడా నాట్ వెరైటీ ఉంటుంది. అది అప్పుడప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది, కానీ ఇది మాత్రం ఇయర్లీ వన్సే బ్లూమ్ అవుతుంది దీని ఫ్లవర్స్.
దీన్ని పిటోనియా ప్లాంట్ అంటారు. ఇది వింటర్ సీజనల్ ప్లాంట్, వెరీ డెలికేట్ ఇది. కానీ బ్లూమింగ్ చూసారా ఎంత మంచి లైట్ బేబీ పింక్ షేడ్లో ఉన్నాయి. వెరీ డెలికేట్. దీన్ని గట్టిగా లాగినా కూడా ఇవి ఇక్కడ వరకు కట్ అయిపోతుంది అనమాట, అంత సెన్సిటివ్. అందుకే నేను డేర్ చేయను, ఎక్కువ బాగా వాడిపోయేదాకా వెయిట్ చేస్తాను. బాగా వాడిపోయిన తర్వాత మాత్రమే వీటిని ప్లగ్ చేస్తాను. లేకపోతే చూసారుగా ఇలా జస్ట్ ఊరికి అట్ట పట్టుకున్నా కూడా అది ఊడిపోతుంది, విరిగిపోతుంది, అంత డెలికేట్గా ఉంటుంది. కానీ చూసేదానికి చాలా అందంగా ఉంది. ఇది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన మహాబిల్వం మొక్క, అంటే మారేడు మొక్క. ఈ ఆకులు చూసారుగా, ఇప్పుడు 6 ఉన్నాయి ఒక్కొక్క దానికి ఈ లీవ్స్. నేను తెచ్చినప్పుడు దీనికి 11 లీవ్స్ ఉన్నాయి. 11 లీవ్స్ ఉన్నదాన్ని మహాబిల్వం అంటారు. కానీ వెరీ రీసెంట్గా ఈ ఆకులన్నీ బూడిద రంగులోకి మారిపోయి నేను అవన్నీ ప్లక్ చేసేసి మళ్ళీ వాటర్ తోటి క్లీన్ చేసేస్తాను మొక్కని. క్లీన్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా చిగుర్లు అనేది వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం 11 ఆకులు అయితే రావట్లేదు, ఒక్కొక్క దానికి 6 మాత్రమే ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నాకు అర్థం కావట్లేదు, చూద్దాం. ఇలాగా మీ బాల్కనీని కూడా చిన్న చిన్న అందమైన మొక్కలతోటి వేసి డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో అయినా వాటికి ఖచ్చితంగా కేరింగ్ అనేది ఇవ్వాలి. మీరు వాటికి ఎంత కేరింగ్ అయితే ఇస్తారో అవి మీకు అంత హ్యాపీనెస్ అయితే ఇస్తాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.